ఏ విధంగా ఉండొచ్చు అన్న మనకి ఇది? అది రియల్ టైం రేపు చెప్పుకుందాంలే. ఓకే అన్న. ఈరోజు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది, యూనిట్ నుంచి పిఓకి పోయింది ఈరోజు టాపిక్. రేపు రియల్ ఓకే టైం, అన్న. రేపు మిస్ అవ్వద్దు, రేపు రియల్ టైం చెప్తాను. ఇంకొకటి అన్న, మీరు ఇన్వెంటరీ క్లోజ్ అయిపోతుంది అన్నారు 4%. ఇన్వెంటరీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ఇన్వెంటరీ రియల్ టైం టికెట్స్ కూడా ఒకసారి రేపు చెప్పండి అన్న. ఏం మేజర్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం అనేది. అది ఎట్లా చెప్తాం తమ్ముడు? ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టు మీకు ఆల్రెడీ చూపించానా? కరెక్టే అన్న, నేను కాదనట్లేదు. జనరల్ గా టికెట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, అది అడుగుతున్నాను అన్న. ఇవే వస్తూ ఉంటాయి, నేను చూపుతున్నా కదా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇష్యూ లేకుండా కూడా ఇష్యూ క్రియేట్ చేసి మరీ చూపించి మళ్ళీ సొల్యూషన్ ఇస్తాను నేను. లాస్ట్ క్లాస్ లో చూస్తుంటావు పోయిన వారంలో. ఇప్పుడు ఈ రోజు నీకేమొస్తుంది? ఈ రోజు నువ్వు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఉంటావు, నీకు ఐటమ్ రాదు. ఇంకొకటికి ఏం రాదు, ప్రైస్ ఇష్యూ వస్తుంది. ఇంకొకటికి ఏముంది, డిస్కౌంట్ ఇష్యూ వస్తుంది. ఇంకొకటికి ఏంది, ఐటమ్స్ షిప్ చేస్తా అంటే పర్టికులర్ వాడు లొకేషన్ కనపడదు, వాడు పిన్ కోడ్ కనపడదు, వాడు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కడికే సేమ్ ఇష్యూ రాదు కదా. సో ఇలాంటివన్నీ ఇష్యూస్. ఇప్పుడు పర్చేసింగ్ తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్, ఐటమ్ రావట్లేదు, ప్రైస్ కనపడట్లేదు, క్వాంటిటీ 10 ఇస్తుంటే తీసుకోవట్లేదు, లేదా నేను అక్కడ పిన్ కోడ్ ఇస్తాను పిన్ కోడ్ తీసుకోవట్లేదు, లేదా నువ్వు షిప్ చేస్తాను అక్కడ షిప్ చేసుకోవట్లేదు, లేదా నేను ఐటమ్ రిసీవ్ చేసుకునేటప్పుడు నాకు ఐటమ్ రిసీవ్ కావట్లేదు. ఇవన్నీ బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. అది ఒకటేం చెప్పలేం కదా. నేను ఎగ్జాంపుల్గా ఒక 2-3 చెప్తాను మీకు. ఆ 2-3 చెప్పినప్పుడు ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు వాడికి ఆ టైంలో ఏ ఇష్యూ వస్తుందో దాని ప్రకారం మీరు అనుకూలంగా పోవాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్పినాను అనుకో, ఇదే చెప్పుకున్న ఆన్సర్ కూడా అదే చెప్తే అవుతుందా? సిచ్యువేషన్ బట్టి మనం ఏం కావాలి, సిచ్యువేషన్ బట్టి మన ఆన్సర్ ఇవ్వాలి. అంతే కదా హర్ష? ఇప్పుడు నీకు ఓన్లీ ఇంజిన్ రిపేర్ చేయనొచ్చు, నీకు దానికి ఇంజిన్ రిపేర్ లేకుండా ఇంకోటి వేరే ప్రాబ్లం వచ్చింది అనుకో, దానికి ఇంజిన్కి ఎలా చేస్తావు చేస్తే సరిపోతుందా? సో సిచ్యువేషన్ బట్టి కార్లో ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ పార్ట్స్ పోయి నువ్వు చెక్ చేస్తావు. అంతే కదా? అంతేనా? ఇదంతా ఎప్పుడు వస్తుంది, ప్రాక్టీస్ పైన వస్తుంది. సో నేను స్టార్టింగ్ డే 1 నుంచి చెప్పేది ఏంటంటే, మీరు 0 knowledge రండి. సబ్జెక్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఐఎమ్ నో కాంప్రమైజ్ ఆన్ సబ్జెక్ట్గా నేనైతే కాంప్రమైజ్ కాను. మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు? మీరు ప్రాక్టీస్, ఫీజు గార్డ్ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఫీజు గార్డ్ చాలా మంది కాంప్రమైజ్ అవుతున్నారు. నో కాంప్రమైజ్. ఓకేనా? ప్రసన్న ఒకటే డే 1 అమౌంట్ పే చేసింది అడగక ముందే. నేను అడగను కూడా అడగల. ఆమె డైరెక్ట్గా తీసుకొచ్చి ఆమె అడుగుతుంది ఎప్పుడు కట్టాలి నా ఫీజు అని. నువ్వేమన్నా ఇంకా ఫీజు తీసుకోలేని ఆమె, నువ్వు ఫీజు తీసుకోలేదేమన్నా అని అడుగుతుంది నన్ను. డే 1 డే 2 చూడండి, ఆమె చూసి నేర్చుకోండి. దగ్గర క్లాసులన్నీ ఇంత అయిపోతానే కూడా ఇంతవరకు మీరు ఫీజు కట్టలేదంటే ఏం చేయాలి చెప్పండి? ఆలోచించండి. బయటికి పోతే మీరు నెల రూమ్ రెంట్లు కట్టుకోవాలి. ఫస్ట్ 2 క్లాసులే ఫ్రీ. ఏదో పోనీలే మన వాళ్ళను తెలిసిన వాళ్ళని గమ్మున కొడితే మరి అది ఇంకో విధంగా తీసుకోవద్దు. ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుందంటే, జాబ్ కూడా నేను అనుకుంటాను వీళ్ళు కోర్స్ ఫీజే సరిగ్గా ఇట్లేదే, ఆడేమి ఇస్తున్నారని చెప్పేసి ముందు అమౌంట్ కట్టమని చెప్తాను నేను. అంతే. ఏం అభి, అంతే కదా అభి? అవునా కదా? అంతేనా? ఇప్పుడు చిన్న అమౌంట్ మీరు ఇంత టైం తీసుకుంటున్నారంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ మీ చేతిలో ఆఫర్ పెట్టినాకనే అమౌంట్ తీసుకున్నాం మన అవసరం వచ్చే. మీరు చిన్న అమౌంటే మీరు ఇప్పుడు ఇవ్వలేనప్పుడు నేను ఎట్లా నమ్మాలి మేము? సో అది కొందరి మీదనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది అది. లేదంటే మీరు ఫస్ట్లోనే అడ్వాన్స్ కట్టమని చెప్తాను నేను. ఇంకా మీ బ్యాచ్ వాళ్ళు ఉండాలబ్బా. ఎవరు ఈ బ్యాచ్లో ఇంతవరకు ఇన్ని బ్యాచ్లు ఎవరు ఇంత ముందుతానో లేదు. అది చూసుకోండి. ఇంకా లేట్ అయితే చేయొద్దు ఎవరు. మీరా కరెక్టే కదా చెప్పేది నేను? అవునా కదా? ఇప్పుడు బయటకు పోయి వచ్చిన వాళ్ళు చూడండి, అడగండి బయట ఎట్లుందో పరిస్థితి. 2 క్లాసెస్ ఫ్రీ. ఏం పవన్, నువ్వు పోయించిన బయట ఎట్లుంది పవన్ బయట? పవన్ ద్వారక తెలుసు కదా, ఎట్లుంది బయట? తెలుసు. అవునన్నా. కాదు బయట ఎలా ఉంది? ఫస్ట్ 2 క్లాసెస్ కదా ఫ్రీ. ఎగ్జాక్ట్. అమౌంట్ ఫస్ట్ డేనే అడిగేస్తారు ఎంత.
హలో ఫస్ట్ అమౌంట్ అంటారన్న ఎవరు? మరి ఇన్ని క్లాసులు అవుతుంటే మీరు అమౌంట్ కట్టకపోతే అది ఇంకా నేను అనకూడదు, అది మీరు చూసుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా నెక్స్ట్ అమౌంట్ కట్టడం వాళ్ళు నెక్స్ట్ వీక్ క్లాసులు జాయిన్ కావద్దు. అది రేపు జాయిన్ అవ్వండి, ఇబ్బంది లేదు. ఎవరైతే అమౌంట్ పే చేయకంటారో నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ జాయిన్ కావద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్. దేనికైనా మంచితనానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఓకేనా? అది. సో ఎక్కడ ఉన్నాం మనం? రికార్డ్ అవుతుంది ఎందుకు ఇది? అవుతుందన్న. ఓకే, రికార్డులోనే ఉంది, మన రికార్డులో లేదనుకున్నాం. ఓకే సరేలే. ఇదేముంది, దేని గురించి చెప్తున్నాం మనం ఇప్పుడు? సో ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నెంబరు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంకోటి పడుతుంది ఇక్కడ. హౌ ద పర్చేస్ ఆర్డర్ నెంబర్ జనరేటింగ్, హౌ ద రిలీజ్ నెంబర్స్ ఆర్ జనరేటింగ్, హౌ ద ఏమ్మా స్క్రీన్ షేరింగ్ పోయిందినా? పోయిందా? స్క్రీన్ షేరింగ్ కట్ అయిపోయింది. ఓకే, క్లియర్ ఇప్పుడు? సో ప్రతి ఒక్క దానికి ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, 1 2 3 కొడతానే ఆ రోజు ఎంత క్వాంటిటీ క్రియేట్ చేసినావు, ఏ షిఫ్ట్ లొకేషన్కి వెళ్తుంది, ఏ బిల్ టు లొకేషన్కి వెళ్తుంది, అన్ని మొత్తం డీటెయిల్స్ వస్తుంది. రిసీవింగ్ నెంబర్ కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ నెంబరు 1 2 3తో 10 క్వాంటిటీ రిసీవ్ చేసు, పర్చేస్ ఆర్డర్ క్వాంటిటీతో 1 2 3 నెంబర్తో ఎంత క్వాంటిటీ ఉంది, ఇక్కడ 10 క్వాంటిటీ ఉంది. ఓకే, నేను రిసీవ్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రిసీవింగ్ నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఎంత చేసుకుంటున్నాను, రిసీవింగ్ ఫస్ట్ టైం నేను ఏం చేస్తాను, రిసీవింగ్ నెంబర్ 1తో ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నాను, 4 క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉంది పెండింగ్ ఆడ? 6 ఉంది సార్. 6 క్వాంటిటీ పెండింగ్ ఉంది. 6 క్వాంటిటీ ఉంది. మళ్ళీ నేను రిసీవ్ చేసుకోవాలంటే సేమ్ రిసీవింగ్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటానా, లేదా డిఫరెంట్ రిసీవింగ్ నెంబర్తో క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటానా? ఇంటర్వ్యూ క్వశ్చన్. సేమ్ నెంబర్ తో రిసీవ్ చేసుకుంటాం. సేమ్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటావా? ఎంతమంది సేమ్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటాం, ఎంతమంది డిఫరెంట్ రిసీవింగ్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటాం? చెప్పండి, తప్పేం లేదు, మనం ఉన్నది నేర్చుకోవడానికి. మనం ఉండేది డిఫరెంట్ నెంబర్. డిఫరెంట్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటాం. ప్యూర్ క్వాంటిటీ ఒకటే. రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ నెంబర్తో రిసీవ్ చేసుకుంటాం. రిసీవింగ్ ఇంకోటి వస్తుంది, ఏమవుతుంది, రిసీవింగ్ నెంబర్ 2తో ఒక 6 క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏముంటాడు, ఈడంటాడు పర్చేస్ ఆర్డర్, వీడికి ఏం చేస్తుంటాడు, రిసీవ్ చేసుకునేది ఎవరు, బయింగ్ డిపార్ట్మెంట్ కదా, అంతే కదా? బయింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు, కొనేది ఎవరు, బయరే కదా, సప్లై నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు కదా. ఈడేమంటాడు, నేను 10 క్వాంటిటీ క్రియేట్ చేసినాను, బయింగ్ డిపార్ట్మెంట్ వాడు. వాడేమంటాడు, నేను రిసీవ్ చేసుకునేది ఓన్లీ 4 క్వాంటిటీ అని అంటాడు. ఎవరిని అడుగుతాడు వాడు, అడిగేది ఎవరిని, సప్లయర్స్ని. వాడు అడుగుతాడు, అప్పుడు చెప్తాడు. ఇదంతా మీరు పిఓలో చూస్తారు హిస్టరీ అంతా. అరే నాయన, నువ్వు పిఓ నెంబర్ ఇది కొన్నావు, ఇది పిఓ నెంబర్, ఇది 1 2 3 అనే పిఓ నెంబర్తో ఈ రిసీవింగ్ అనేది 4 క్వాంటిటీ రిసీవ్ చేసుకునేప్పుడు టుడే 10వ తేదీ కొన్నావు, మళ్ళీ రిసీవింగ్ 2లో 15వ తేదీ ఆగస్టులో కొన్నావు నువ్వు, ఇదో రికార్డు కావాలంటే చెక్ చేసుకో అని చెప్తాం. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతాడు, వీడు బయరు సైలెంట్గా నోరు మూసుకొని వెళ్ళిపోతాడు, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయంటే, ఈ నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే, ఇంటర్వ్యూ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెటప్ పర్చేసింగ్, సెటప్ ఫినాన్షియల్స్ అనుకుంటా. సెటప్స్ ఇది మీకు నావిగేషన్ షార్ట్ కట్ ఉంటుంది, లాస్ట్లో చెప్తాను నేను. ఫినాన్షియల్స్, సెటప్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ ఆప్షన్. 7 ఉంటుంది చూడు. ఆర్ఎఫ్క్యూ నెంబర్ తెలుసు కదా, ఆర్ఎఫ్క్యూ అంటే ప్రతి ఒక్క దానికి నెంబర్ ఉంటుంది. ఆర్ఎఫ్క్యూ తెలుసు కదా, ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ లేదా రిక్వెస్ట్ నెంబర్ నుంచి ఉంటుంది చూడు. ఫస్ట్ ఏముంది, రిక్వెస్ట్ నెంబర్, ఆటోమేటిక్ పెట్టినా, నెంబర్కి పెట్టినా. కరెంట్ నెంబర్ ఏడు ఉంది, 37 ఉంది, అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత జనరేట్ అవుతుంది, 38. పిఓ నెంబర్. ఇప్పుడు మనం మాట్లాడేది పిఓ గురించే కదా, మాట్లాడేది దేని గురించి, పిఓ గురించే కదా మాట్లాడేది మనం. 1 2 3 అన్నాయి,
1 2 3 అన్నా 1 2 3 అంటే నథింగ్ బట్ ఈడేంది ఈడంత ఉంది 41 ఉంది. ఎంత జనరేట్ అవుతుంది నెక్స్ట్ది 42. 42. ఇప్పుడు 42. ఫ్లిప్కార్ట్లో మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ సేవ్ చేస్తానే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, అవునా అవునా లేదా? అవును. అది ఎక్కడి నుంచి డిఫాల్ట్ అవుతుంది? ఇలా కాన్ఫిగరేషన్ చేస్తుంటారు ఆల్రెడీ. కొటేషన్ నెంబర్, ఆర్ఎఫ్క్యూ నెంబర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వాడు అడుగుతాడు. సో పర్చేసింగ్ నెంబర్ ఇస్ డిఫాల్ట్ ఫ్రమ్ వేర్, రిక్వెస్ట్ నెంబర్ ఇల్ డిఫాల్ట్ ఫ్రమ్ వేర్, ఇలా ఎక్కడి నుంచి పర్చేసింగ్ ఆప్షన్ నుంచి. రిసీవింగ్ నెంబర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? మీకు ఒకటి చెప్పినాను ఇంతకుముందే, రిసీవింగ్ పారామీటర్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? రిసీవింగ్ ఈ నెంబరు రిసీవింగ్ పారామీటర్ చెప్పినా కదా, ఐటమ్స్ ఎక్కడి నుంచి జనరేట్, ఇది రిసీవింగ్ పారామీటర్స్ ఎక్కడ ఉంటుంది? రిసీవ్ చేసుకునేటప్పుడు ఉంటుంది. ఆ నెంబర్ ఒకటి ఉంది, చూసినారా? చూపించాలి మళ్ళా, చూసారా? చూసినారు కదా? ఎంత ముందు చూపించాలా? అవసరం లేదు కదా? లేదు. చూపించండి, చూపిస్తాను అదే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అదే, మీరు ఒక బుక్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నేను చెప్తాను కానీ ఇన్ని క్వశ్చన్లు ఇస్తానో లేదో చెప్పలేం, కానీ క్వశ్చన్లు అయితే ఇస్తాం మీకు. క్లాసుల్లో చెప్పేటప్పుడు అన్నీ వస్తాయి, కానీ ఓవరాల్గా ఇన్ని క్వశ్చన్లు రాయలేం కదా మళ్ళీ మనం. ఓకే, ఇది ఏడేం జరుగుతుంది స్టాండర్డ్, ఏడేం జరుగుతుంది ప్లానెడ్ పర్చేస్ ఆర్డర్లో, ప్లానెడ్ పిఓలో. ప్లాన్ పిఓలో ఏం జరుగుతుంది? పర్చేస్ ఆర్డర్ క్వాంటిటీ ఇది ఉంది, ఇది పిఓ నెంబర్ ఎంత? 1 2 3. ఏడెంత పిఓ నెంబర్? 1 2 3 4 పెట్టాను, అవునా? సో ఇక్కడ పర్చేస్ క్వాంటిటీ 10, రిలీజెస్ 3, ఎంత రిసీవ్ చేసుకుంటాం మనం ఇక్కడ? 3. కావాలంటే ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, రిలీజెస్ నుంచి కావాలంటే మీరు ఈ రిలీజెస్ ఉంది కదా, కావాలంటే 2నే రిలీజ్, ఇప్పుడు ఈ రిలీజెస్ ఉంది కదా 2 రిసీవ్ చేసుకోవచ్చు కావాలంటే, ఓకేనా? సరే, ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ 10 ఉంది, రిలీజెస్ నెంబర్ 3, మళ్ళీ రిలీజెస్ చేసుకోవాలనుకుంటాను, ఇంకా రిమైనింగ్ 7 ఉంది, మళ్ళీ రిలీజ్ చేసుకోవాలనుకుంటాను. సేమ్ రిలీజ్ నెంబర్ ఉంటుందా, డిఫరెంట్ రిలీజ్ నెంబర్ ఉంటుందా? డిఫరెంట్. రిలీజ్ నెంబర్ 2తో ఒక 4 చేసుకుంటాను, ఇంకెంత మిగిలినాయి? రిలీజ్ నెంబర్ 3తో ఇంకేమో 3 ఇటు రిసీవ్ చేసుకుంటాను. మీరు ఇక్కడ రిలీజెస్ ఉంటేనే మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. జస్ట్ జగన్ అని చెప్తాడు 1 లక్ష రూపాయలు 5 లక్షలు ఇస్తానంటాడు, రిలీజ్ చేయకుండా నేను తీసుకుంటాం మనం, అంతే కదా? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. పేరుకి మాత్రం 5 లక్షలు ఇస్తాను అంటాడు, ఇస్తే కదా తీసుకోవడానికి. ఈడేమో పిఓ క్వాంటిటీ 10 ఉన్నాయి, ఇటు రిలీజ్ చేస్తేనే కదా మనం రిసీవ్ చేసుకోవడానికి. ఏమా డౌటా ఎవరు? నో సార్. ఓకే, సబీర్ చేసినా చూడు, సబీర్ కనిపిస్తుందా? సార్ కనపడుతుంది సార్. ఓకే, క్లియర్ కదా సబీర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు సార్, డౌట్స్ ఉంటే అడుగుతాలే సార్, నేను క్లాస్లోనే అడుగుతా కాదు. ఓకే, గుడ్, వెరీ గుడ్. అర్షద్ ఖాన్ జాయిన్ అయినావా? అర్షద్ జాయిన్ కాల, కొందరు జాయిన్ కాల, ఈరోజు 4-5 మంది జాయిన్ కాల, మనం ఏం చేయలేము దానికి ఇంకా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పర్చేసర్, ప్లాన్ పర్చేసర్, అండ్ ఇఫ్ యూ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్ యూ కెన్ గివ్ ద ఆన్సర్, రైట్? సేమ్ డీటెయిల్ యాజ్ ఇట్ ఈస్ ఇదే చెప్తారు, ఇక్కడ షెడ్యూల్ డేట్స్ ఉండదు, ఇక్కడ షెడ్యూల్ డేట్స్ ఉంటాయి. అదే మీరు చూడండి, ఇక్కడ నేను పిఓలోకి వెళ్తాను, మీరు కంపారిజన్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. పర్చేస్ ఆర్డర్ ఏ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసిన ఇక్కడ? స్టాండర్డ్ పర్చేస్. ఏమొచ్చింది? ఐటమ్ క్వాంటిటీ, ప్రైస్, నీడ్ బై డేటు, టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చినాయి, అవునా? ఇక్కడ చూడండి, నీడ్ బై డేట్ అబ్జర్వ్ చేయండి. నీడ్ బై డేట్ ఉందా ఇక్కడ? నో సార్. ఉందా లేదా? నో సార్, లేదు సార్. అది కాదు మా ఫీల్డ్, మా నేనేది ఆ ఫీల్డ్ ఉన్నాయి సార్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను, ఇది క్లియర్, చూడండి, కర్సర్ పెడితే క్లియర్, ఇది డిలీట్, క్లియర్ చేస్తాను. లేదా క్లోజ్ చేసే. ఓకే,
ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్లాన్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. ప్లాన్ పర్చేస్ ఆర్డర్ చేస్తే ఇది ఎందుకు రావాలి ఐటమ్? ఇక్కడ MS9 ఐటమ్ ఇస్తాను, ఇది ఎందుకు రావట్లే ఐటమ్? అది మనది కాదు కదా మనం సార్. మనది కాదు కదా మాది సార్, అక్కడ BT కదా సార్. BT15 తో క్వరీ చేసి ఇక్కడ కూడా వస్తాయి, మనం ఒక సెటప్ చేస్తే ఇక్కడ కూడా వస్తాయి. ఏం సెటప్ అదే? ఐటమ్ మాస్టర్ ఆర్గనైజేషన్లో ఎవరు ఆర్గనైజేషన్ ఇచ్చినాం? ఇక్కడ BT15 ఎం మాస్టర్ ఆర్గనైజేషన్ ఇచ్చినాం. మనం ఏ మాస్టర్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి? ఇక్కడ ఫినాన్షియల్ అఫైర్లో BT MS9 మాస్టర్ ఆర్గనైజేషన్ వస్తే మన ఐటమ్స్ వచ్చాయి ఇక్కడ, అంతే కదా? అర్థమైందా? ఇది జస్ట్ బగ్. యాక్చువల్గా ఇక్కడ నీడ్ బై డేట్ కనపడదు, ఇది బగ్. ఇది పక్కన ఇక్కడ నీడ్ బై డేట్ రాదు. ఎందుకు? సారీ, సడన్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఒక లేదు, క్లియర్. ఓకే, నెక్స్ట్ సిపిఏ. ఇప్పుడు ఈ రెండింటి వరకు క్లియర్ కదా? స్టాండర్డ్ ప్లానర్ క్లియర్ కదా? ఓకే ఇది క్లియర్ అయితే నేను సిపిఏకి వెళ్తాను. సిపిఏ అంటే బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్, సారీ BPA. BPA అంటే బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్. 4వది సిపిఏ. సిపిఏ అంటే కాంట్రాక్ట్ పర్చేస్ అగ్రిమెంట్. BPA అంటే బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్ అంటే ఇట్ యూస్ టు పర్చేసింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వెన్ యూ నో ద డీటెయిల్స్ ఆఫ్ ఓన్లీ ఐటమ్స్ కండిషన్. ఏంది? క్వాంటిటీ, ప్రైస్ ఇవన్నీ తేలాల్సిన అవసరం. ఇక్కడ మెయిన్ నాట్ నోయింగ్ ఆఫ్ ది ప్రైస్ అంటే ప్రైస్ తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు, కానీ క్వాంటిటీ, షెడ్యూల్ డేట్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్లో ఏముంది? అన్నీ తెలియాలి. ఐటమ్ క్వాంటిటీ కాబట్టి చూడండి, స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్లో ఏం చేస్తాం? స్టాండర్డ్ POలో ఐటమ్, క్వాంటిటీ, ప్రైస్, షెడ్యూల్ డేట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ప్లానెడ్ POలో ఏం జరుగుతుంది? సేమ్ యాజ్ తీసుకుంటాయి, బట్ చేంజింగ్ షెడ్యూల్ డేట్స్, అంతే కదా? రిమైనింగ్ సేమ్ కదా? ఓకే. BPL అంటే బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్, చాలా ఇంపార్టెంట్. BPA వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 లేఖలో వెరీ ఇంపార్టెంట్. ఇది 4 పర్చేస్ ఆర్డర్ లేఖలో ఇది ఇంపార్టెంట్. BPA అంటే ఏంది? బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్. ఇక్కడ ఏమో కావాలి? ఓన్లీ ఐటమ్స్ అండ్ ఇంకేం కావాలన్నాడు? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే చాలు అన్నాడు. రిమైనింగ్ ఏమన్నాడు? ఇట్ ఈస్ టు పర్చేస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వెన్ యు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఐటమ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. రిమైనింగ్ ఐటమ్ ప్రైస్ తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు అన్నాడు. కానీ మిగతా ఏమన్నాడు? వీ డోంట్ నో డీటెయిల్స్ ఆఫ్, ఏమన్నాడు? యూ డోంట్ నో డీటెయిల్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ షెడ్యూల్స్. షెడ్యూల్ డేట్స్ అవసరం లేదన్నాడు. చూడండి, నేనేం చేస్తాను? ఇక్కడ ప్లాన్లో ఉన్నాము, క్లోజ్ చేస్తాను. పర్చేస్ ఆర్డర్ ఏం తీసుకోవాలి మనం? ఇక్కడ ఏ పర్చేస్ ఆర్డర్? బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? ఐటమ్ టైప్ గూడ్స్ ఇచ్చాను. ఐటమ్ ఈ థియరీ పార్ట్ చెప్పుకుందాం ఈరోజు, రేపు రియల్ టైం జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్వాంటిటీ వచ్చిందా? వచ్చిందా? వచ్చిందా లేదా? క్వాంటిటీ సిస్టమ్ అలో చేస్తుందా? ఎందుకు? ఇడేమన్నాడు? ఓన్లీ ఐటమ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ రెండు తెలిస్తే మాత్రమే తెలుసు అన్నాడు. రెండు తెలిస్తే చాలన్నాడు. ఐటమ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏడు ఉంటాయి. ఓకే. ప్రైస్ ఏమన్నాడు? మే నాట్ నోయింగ్ ఆఫ్ ది ప్రైస్. తెలుసుకోవచ్చు,
తెలుసుకోకపోవచ్చు. కానీ క్వాంటిటీ షెడ్యూల్ డేట్స్ అవసరం లేదు. క్వాంటిటీ షెడ్యూల్ డేట్స్ అంటే ఏంది? క్వాంటిటీ చూడండి, ప్రామిస్ డేట్ కానీ నీడ్ బై డేట్ కానీ వస్తుందా? నో సార్. ఎందుకు? అది అవసరం లేదు. అది దేని బేస్ చేసుకొని ఉంటుందంటే బ్యాంకర్ పర్చేస్ అగ్రిమెంట్ అనేది అగ్రీడ్ అమౌంట్ ఉంది చూసారా? అగ్రీడ్ అమౌంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్లానెడ్ పర్చేస్ ఆర్డర్, స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్, ప్లానెడ్ పర్చేస్ ఆర్డర్ దేని బేస్ చేసుకుని ఐటమ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు? పిఓ క్వాంటిటీ బేస్ చేసుకొని. అవునా? ఎంత క్వాంటిటీ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం పర్చేస్ ఆర్డర్ అంత క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటున్నాం. కానీ బీపీఏలో బేస్ ఆన్ అగ్రీడ్ అమౌంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీడ్ అమౌంట్ 10K ఉంటుంది అనుకో. 10K అంటే ఎంత? 10K అంటే ఎంత? 10,000. 10,000. ఇక్కడ ఏంటంటే ఈ అమౌంట్ అయిపోయినంత వరకు ఎన్నిసార్లైనా నువ్వు ఐటమ్స్ పర్చేజ్ చేయొచ్చు. అది ఎప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది సప్లయర్ బయర్కి విత్ ఇన్ 1 వీక్, విత్ ఇన్ 1 ఇయర్లో, విత్ ఇన్ 1 ఇయర్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఎంత? 1 ఇయర్. 1 ఇయర్లో నువ్వు మల్టిపుల్ ఐటమ్స్ ఎన్నిసార్లైనా కొనొచ్చు. ఎప్పటి వరకు? 10K అయిపోయినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్కు ఒక చైర్ ఉంటుంది. చైర్ ఏ ఐటమ్ అయినా కొనొచ్చు. నువ్వు మల్టిపుల్ ఐటమ్స్ అయినా కొనొచ్చు. చైర్ కొనొచ్చు, బైక్ కొనొచ్చు, అట్ అ టైం మల్టిపుల్ కొనొచ్చు. ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ ఇంకొక ఐటమ్ కొన్నాం అనుకో. చూడండి, ఇక్కడ చైర్ కొన్నాము. ఈసారి ఏం కొంటాం? ఇంకొక ఐటమ్ కొంటాం. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ మేము బేస్ చేసుకొని మల్టిపుల్ ఐటమ్స్ కొంటామా? సేమ్ ఐటమ్ ఒక ఆర్డర్ నెంబర్ బేస్ చేసుకొని మల్టిపుల్ ఐటమ్స్ కొంటామా లేదా? కొంటాము. ఇడేమన్నాడు? క్రోసిన్ టాబ్లెట్ చెప్తున్నా. సో అలాగే సేమ్ ఐటమ్స్ కొనొచ్చు. ఎన్ని ఐటమ్స్ అయినా కొనొచ్చు. ఎప్పటి వరకు? ఈ అగ్రీడ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 రూపాయలు పెట్టా. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి సెకండ్ లైన్ డిలీట్ చేసినాను. ఓకే, ప్రైస్ ఎంత పెడుతున్నాను? ఈడ 4 రూపాయలు పెట్టాను అనుకో. సో 10 × 10 ఈడేమో నీకేమవుతుంది అంటే అది నీకు అక్కడ చెప్పేటప్పుడు చెప్తుంది. ఇక్కడ రిలీజ్ జరుగుతుంది, ఇక్కడ రిలీజెస్ జరుగుతాయి. ఇక్కడ అగ్రీడ్ అమౌంట్ రిలీజెస్ ఉందా? అవునా? ఇప్పుడు ఎంత పెట్టాం మనం? ఒక చైర్ ప్రైస్ 10 రూపాయలు అనుకో. 10 చైర్లు కొన్నాము. 10 అప్పుడు ఎంత అమౌంట్ రిలీజ్ అయినట్టు? 100. అగ్రీడ్ అమౌంట్ ఎంత ఉంటుంది అప్పుడు ఆడ? 9,000. 9,900. లేదంటే మీరేం పెడతారు? 100 రూపీస్ పెడతారు. చైర్ ప్రైస్ అంతా 100 రూపీస్ పెట్టుకోండి. అప్పుడు 10 చైర్స్ ఎంత? 1,000 రూపీస్. అప్పుడు ఎంతకు రిలీజ్ అయినట్టు? 1000 పైన 1000 ఏ తమ్ముడు? అది 1000 సార్. అది 1000. అగ్రీ అమౌంట్ లో 1,000 ఇచ్చారు సార్. 10,000 సరేలే, మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సరే ఇట్లా ఇచ్చినాను ఇప్పుడు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. 10,000 ఈడ 1000 పోతే 9,000 ఉంటుంది. ఇంకొక ఐటమ్ సారి కొన్నాను, మళ్ళీ 2,000కి అయిపోయింది. అప్పుడు ఎంత ఉంటుంది అగ్రీడ్ అమౌంట్? ఎంత ఉంటుంది? 7,000. 2,000. సరే 7,000 ఎంతో ఒకటి ఉంటుంది. అలాగా మనము ఆ విత్ ఇన్ 1 ఇయర్ లోపల ఎన్నిసార్లు అగ్రీడ్ అమౌంట్ కంప్లీట్ అయినంత వరకు కొనవచ్చు. లేదంటే సో ఇప్పుడు ఏంది 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో నేను ఓన్లీ 9,000కే కొన్నాను ఐటమ్స్. రిమైనింగ్ ఎంత ఉంది? 1K పెండింగ్ ఉంది. కాంట్రాక్ట్ అయిపోయింది. 20 నిమిషాలు. కాంట్రాక్ట్ అయిపోయింది. కానీ ఎంత అమౌంట్ ఉంది? ఇంకా 1K ఉంది. సో నౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు పర్చేస్ ద ఐటమ్ ఫర్ ద రిమైనింగ్ అమౌంట్ ఆల్సో. ఎంతమంది నో, ఎంతమంది ఎస్? ఓన్లీ వినోద్ ఒకరేనా ధైర్యవంతుడా? రజా కొనొచ్చా కొనలేమా? క్వశ్చన్ అర్థమైందా? సార్ మళ్ళీ అడగండి అన్న. ఇప్పుడు అగ్రీడ్ అమౌంట్ 10,000. అవునా? 10K. ఎంత డ్యూరేషన్ ఎంత? 1 year. నేను 1 ఇయర్ లోపల 9K కొన్నా, 9,000కే కొన్నా. ఇంకెంత ఉంది పెండింగ్ అమౌంట్?
1000. 1K 1000. కానీ 1 ఇయర్ అయిపోయింది, ఒక 1000 రూపీస్ మిగిలింది. అప్పుడు మనం ఇంకా రిమైనింగ్ నీకు డ్యూరేషన్ అయిపోయింది కదా, రిమైనింగ్ 1Kకి నీ అమౌంట్ ఏమైనా ఐటమ్స్ కొనగలుగుతానా? No, sir. కొనలేరన్నా, No, sir. ఎందుకు కొనలేము? కొనలేమన్నా. అక్కడ మన Agreement అగ్రిమెంట్ టైం అయిపోయిందన్న. అయిపోయింది. అది ఓకేనా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనలేము. లేదా ఇంకొక సినారియాలో నేను 10,000 6 months డ్యూరేషన్లో కంప్లీట్ చేసేసిన. ఓకే, సో నాకు రిమైనింగ్ ఇంకా 6 months ఉంది. సో కావాలని చెప్పి ఇంకా డ్యూరేషన్ ఉందని చెప్పేసి నేను మళ్ళీ ఐటమ్స్ కొనగలుగుతానా? కొనలేమన్నా. No, ఎందుకు? sir. అక్కడ మనం Agreement. ఇచ్చిన ఆల్రెడీ కొనేసినాం కదన్నా. డబ్బులు అనేది అయిపోయింది. డబ్బులు కొనేసాం కదా sir. క్లియర్ కదా? ఇది బీపీఏ. దీంట్లో కూడా ఏం జరుగుతుంది, రిలీజెస్ జరుగుతాయి, రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోలేమన్నా. ఎక్స్టెండ్ అంటే నువ్వు ఇంకోటి మీరుతో మాట్లాడుకొని మీ ఇద్దరు అగ్రిమెంట్, మీ ఇద్దరు అండర్స్టాండింగ్, అది సప్లయర్ బయర్కి. ఫస్ట్ మీరు ఏమనుకున్నారు, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్, 1 year లోపల ఈ అమౌంట్కి ఇవ్వాలనుకుంటాం. లేదు నువ్వు కావాలంటే మీ ఇద్దరు అండర్స్టాండింగ్, అంతే కదా? ఎస్ సార్ నా? Yes, sir. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్లానెట్లో షెడ్యూల్ రిలీజ్ జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, బ్లాంకెట్ పర్చేస్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, బ్లాంకెట్ రిలీజెస్ జరుగుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిలీజెస్ షల్ బి హ్యాపెన్ ఇన్ ద ప్లానెట్లో షెడ్యూల్ రిలీజ్ జరుగుతుంది. బీపీఎల్ ఏం జరుగుతుంది, Blanket release. Blanket. క్లియర్ అయిన డౌట్ ఉంది ఇక్కడ? బీపీఏలో మళ్ళీ 2 types ఆఫ్ బీపీఏ ఉంటుంది, లోకల్ బీపీఏ, గ్లోబల్ బీపీఏ. లోకల్ బీపీఏ అంటే ఓన్లీ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ది స్పెసిఫిక్ ఆపరేటింగ్ యూనిట్. గ్లోబల్ బీపీఏ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ మల్టిపుల్ ఆపరేటింగ్ యూనిట్స్. అంటే గ్లోబల్ అంటే అట్ ఎ టైము అన్ని ఆపరేటింగ్ యూనిట్లు మనం పర్చేజ్ చేయొచ్చు. లోకల్ అయితే ఒకటికి మాత్రమే, ఏదైనా సరే సౌత్ ఇండియాకా నార్త్ ఇండియాకా ఏదైనా ఒకటే ఉంటుంది. ఏదైతే సౌత్కు, నార్త్కు, యూఎస్కు, యూకేకి అన్నిటికీ అట్ ఎ టైం చేయొచ్చు గ్లోబల్ బీపీ అయితే. ఆ చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ. ఎలా కనుక్కుంటామంటే ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ బీపీఏ, ఇది డిజేబుల్ అయితే ఇట్ ఈస్ ఏ Local. క్లియరా? సిపిఏ కాంట్రాక్ట్. క్లియర్ సార్. అదే కదా, ఏదో నచ్చినట్టుంటే. నెక్స్ట్ లాస్ట్ లో ఏంది, సిపిఏ కాంట్రాక్ట్ పర్చేస్ అగ్రిమెంట్. ఇక్కడ ఏమంటాడు, ఇట్ ఈస్ టు పర్చేసింగ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ వెన్ యు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్. మిగతాది ఏం అవసరం లేదు, క్వాంటిటీ అవసరం లేదు, ప్రైస్ అవసరం లేదు, షెడ్యూల్ డేట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అవునా? అంతే కదా, దాని మీనింగ్ అదేనా? ఒకసారి చదవండి దీన్ని. Purchasing goods and services and we know the details of terms and conditions. Okay, it is a long term agreement supplied to commit purchase items. We will create the perform standard purchase or create చేస్తాం against CPA కి. ప్లాన్ ఏం చేస్తాం, ఏం చేసినాము చూడండి. స్టాండర్డ్ పిఓలో ఏం చేసినాము, హలో ఇక్కడ చూడండి, టైం పడుతుంది. పర్చేస్ ఆర్డర్ చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను, కాంట్రాక్ట్ పర్చేస్ అగ్రిమెంట్ తీసుకున్నాను. కాంట్రాక్ట్ పర్చేస్ అగ్రిమెంట్ తీసుకుంటే ఏమొచ్చింది, ఓన్లీ అగ్రీడ్ అమౌంట్ వచ్చింది. ఐటమ్ టైప్ ఏమైనా వచ్చినాయి ఇక్కడ? వాళ్ళు ఏమన్నాడు, ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటున్నాడు. అవునా? అంటే it is to purchasing goods or services when you know the details of only terms and conditions. It is also long term agreement supplied to commit purchase items. You will create perform standard purchase order. అంటే ఏం చేస్తారంటే ఈడు ఏదైతే క్రియేట్ చేస్తాడో కాంట్రాక్ట్ పర్చేస్ అగ్రిమెంట్, దాన్ని తీసుకొని యాడ్ ఇస్తారంటే ఇక్కడ స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. దానికి ఈ మళ్ళీ తర్వాత చెప్తాను నేను. పిఓలో స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇక్కడ సిపిఐ నెంబర్ ఇస్తాడు. అప్పుడు 2 మెర్జ్ అవుతాయి.
ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు మీకు ఏమన్నా ఇంటర్వ్యూ పర్సనల్ ఏమవుతుంది, డైరెక్ట్గా స్టాండర్డ్ పిఓకి ఏమవుతుంది, డైరెక్ట్గా రిసీవింగ్ జరుగుతుంది. అవునా? అంతే కదా? ఏడేం జరుగుతుంది ప్లానెడ్లో? ప్లానెడ్ పిఓ ఏం జరుగుతుంది? రిలీజ్ ఏం రిలీజ్ జరుగుతాయి? డేట్ షెడ్యూల్స్. షెడ్యూల్ రిలీజ్ జరిగి రిసీవింగ్ జరుగుతుంది. సిపిఏ బ్లాంకెట్ పర్చేజ్ అకౌంట్లో ఏం జరుగుతుంది? బ్లాంకెట్ రిలీజెస్ జరిగి బ్లాంకెట్ రిలీజ్ ఏం జరుగుతుంది? రిసీవింగ్ జరుగుతుంది. సిపిఎల్ ఏం జరుగుతుంది? సిపిఎల్ స్టాండర్డ్ పిఓ క్రియేట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం? రిసీవింగ్. క్లియరా? ఈ వీడియో కావాలంటే 1-2 సార్లు వినండి, ఇబ్బంది లేదు. పిఓ స్టార్ట్ చేసే టైంకి. ఓకే, ఇప్పుడు వరకు ఇది జరిగింది. ఇంకేం చేయాలి మనం? నెక్స్ట్ ఏం చేయాలి? పర్చేస్ ఆర్డర్ కొన్నాం అంటే ఇప్పుడు ఏం జరిగింది? పర్చేజ్ చేసిన ఐటమ్స్ ఎవరి నుంచి కొన్నాం? ఎవరి నుంచి పర్చేజ్ చేసిన ఐటమ్స్ మనం? సప్లై నుంచి కొన్నాం. మళ్ళీ ఇంకేం చేయాలి మనం? రిసీవింగ్. నెక్స్ట్ ఏంది స్టెప్? చాలా నెక్స్ట్ రేపు చూద్దామా? ఈ రిసీవింగ్ చెప్పేసుకుందామా లేదంటే? రిసీవ్ చెప్పేసుకుందామా? రిసీవ్ చెప్పేసుకుని లేదా ఈ ఫ్లో కంప్లీట్ చేసేద్దాం, అయిపోతుంది దానికి. ఓకే, చిన్న ఫ్లో అయిపోయిందిలే. మన వర్క్ రిసీవింగ్ చేసుకోవడం వరకే మన బాధ్యత. తర్వాత ఇదంతా ఫినాన్షియల్ చూసుకుంటారు, మన సంబంధం లేని వర్క్. ఒక్క నిమిషం. ఫైనల్లీ ఎట్లయినా సరే ఇంటర్ప్రిట్ ఏం చేయాలి మనం? రిసీవ్ చేసుకోవాలి. అవునా? అంతే కదా? మీరు ఐటమ్స్ కొనేసి గమనం సైలెంట్ అయిపోతారా, రిసీవ్ చేసుకుంటారా? రిసీవ్ చేస్తాం. ఇప్పుడు బాగా వినిపిస్తుందా వాయిస్? ఓకే, అది మైక్ కింద పడిపోయింది. సో అంతేనా? మీరు కొనేసి గమనం సైలెంట్ అయిపోతారా, రిసీవ్ చేసుకుంటారా? ఏమైనా ఉన్నారా దాంట్లో కొనేసి వదిలేసే వాళ్ళు? ఏ అభి ద్వారకా? నో సార్, సో ఇక్కడ ఏముంటుందంటే 3 టైప్స్ ఆఫ్ రిసీవింగ్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనది రిసీవింగ్ వరకు మందే. రిసీవింగ్ ఏముంటుంది? యూ రిసీవ్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్ బేస్డ్ ఆన్ ది రిసీప్ట్ రూటింగ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిసీప్ట్ రూటింగ్ ఉంటాయి? డైరెక్ట్ డెలివరీ, స్టాండర్డ్ రిసీప్ట్, ఇన్స్పెక్షన్ రిక్వైర్డ్. డైరెక్ట్ డెలివరీ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టెప్ ప్రాసెస్ టు రిసీవ్ అండ్ డెలివర్ ద ఐటమ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్. ఏం చేస్తాం? డైరెక్ట్గా ఏమవుతుంది? దీని మీనింగ్ సింగిల్ స్టెప్ అంటే ఏంది? ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ రిసీవింగ్ అన్నాం. ఏమన్నాము? రిసిప్ట్ రూటింగ్స్ ఎన్ని అన్నాం? 3 టైప్స్. 3 టైప్స్ అంటే ఏం చెప్తున్నాము? ఇట్ ఈస్ డైరెక్ట్ డెలివరీ, స్టాండర్డ్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిసిప్ట్ రూటింగ్స్ అంటారు. 3 చెప్పాలి. డైరెక్ట్ డెలివరీ అంటే ఇది ఏం చేస్తాము? సప్లైర్స్ నుంచి డైరెక్ట్ యాడికి వస్తున్నాయి? సప్లైర్స్ యాడికి వస్తున్నాయి? యూనిట్ ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ టు రిసీవింగ్ టు యూనిట్ ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా? ఇంకొకటి డైరెక్ట్ ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టెప్ ప్రాసెస్ రిసీవింగ్ అండ్ డెలివర్ ఇన్ టు ది రిసీవింగ్ డెలివర్ అట్ ఎ టైం జరిగిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ రిసీవింగ్ డెలివర్? రిసీవింగ్ అంటే ఏంది? డెలివర్ అంటే ఏంది చెప్పండి? రిసీవింగ్ అంటే బయర్స్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ రిసీవ్ సప్లై చేసుకొని దగ్గర డెలివరీ నుంచి అంటే రిసీవ్ సప్లైర్స్ చేసుకొని డెలివరీ చేసేస్తారు. కస్టమర్ కి డెలివరీ. సప్లైర్స్ నుంచి తీసుకున్నదాన్ని రిసీవింగ్ అంటారు. ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ డ్రాప్ చేసేదాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏముంటుంది?
జస్ట్ 10 నిమిషాలా? ఓకే, పర్వాలేదు కదా 10 నిమిషాలు. Yes, sir. ఎవరో ఒకరు వెళ్ళిపోయినారు, మనం ఏం చేయలేం, అంతే అంతే కదమ్మా, మనం ఏం చేస్తాం అందుకో వెళ్ళిపోయిన వాళ్ళం. ఓకే, సో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈడు బయర్ కొంటున్నాడు, బయరు కొంటున్నాడు ఎవరి నుంచి? సప్లయర్స్ నుంచి. ఏడేమవుతుంది, డైరెక్ట్గా ఒకటే స్టెప్తో సప్లయర్స్ రిసీవ్ చేసుకుంటాము అండ్ అట్ ఎ టైం డెలివరీ అయిపోతుంది. ఎక్కడికి? Inventory organization. ఇన్వెంటరీ ఆర్గనైజేషన్కు. సో ఇది సింగిల్ స్టెప్ ప్రాసెస్. ఏడేమవుతుంది, టైం టేకింగ్ ఉండదు, ఏముండదు, వెంటనే అయిపోతుంది. స్టాండర్డ్ రిసిప్ట్ అంటే ఇట్ ఈజ్ ఎ 2 స్టెప్ ప్రాసెస్. రిసీవ్ చేసుకుంటాం ఒకసారి, మళ్ళీ రిసీవ్ ద ఐటమ్, మళ్ళీ డెలివరీ చేసుకుంటాం ఇంటూ ఆర్గనైజేషన్. అంటే ఫస్ట్ ఏం చేస్తాము, బయర్ నుంచి ఇప్పుడు సప్లయర్ ఉన్నాడు, సప్లయర్స్ నుంచి మళ్ళీ ఇడికి వస్తుంది, మళ్ళీ ఇటు చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ నుంచి ఇడికి డెలివరీ.